Hi friends, my name is Kalyanam Shankar. So today we are discussing about that the lens makers formula numericals in refraction of light at curved surfaces. So ఈ క్లాస్ లో మనము లెన్స్ మేకర్స్ ఫార్ములా యొక్క న్యూమరికల్స్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే వాట్ ఈస్ ద ఎఫ్, వాట్ ఈస్ ద mu2, వాట్ ఈస్ ద mu1, వాట్ ఈస్ ద r1, వాట్ ఈస్ ద r2 అండ్ సమ్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనము ఈ క్లాస్లో మనము డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ లోకి వచ్చినట్టయితే సో లెన్స్ మేకర్స్ ఫార్ములా 1/f = mu2/mu1 - 1 ఇంటూ 1/r1 - 1/r2గా మనం రాసుకుంటాం. సో నెక్స్ట్ ఇదే ఫార్ములాని 1/f = n2/n1 - 1 ఇంటూ 1/r1 - 1/r2గా రాసుకుంటాం. సో నెక్స్ట్ ఇదే ఫార్ములాన మనము విత్ రెస్పెక్ట్ టు ద వ్యాక్యూమ్ తో 1/f = mu - 1 ఇంటూ 1/r1 - 1/r2 r. సో r దీన్ని మనము 1/f = n - 1 ఇంటూ 1/r1 - 1/r2గా కూడా రాసుకుంటాం. సో దీంట్లో n2/n1 అని మనము ఈ ఫార్ములాని mu2/mu1 ని mu - 1 అనొచ్చు, mu2/1 అయినా రాయొచ్చు విత్ కంపేరింగ్ టు ద. సో ఎప్పుడు అంటే వెన్ ద డిఫరెంట్ మీడియంస్ని తీసుకున్నప్పుడు mu2/mu1 అంటాము. విత్ కంపేరింగ్ టు ద వ్యాక్యూమ్తో మనం వ్యాక్యూమ్తో కంపేర్ చేసుకున్నప్పుడు mu - 1గా రాసేస్తాం. ఇక్కడ n2/n1ని కాస్త మనము ఇక్కడ n2/1 అని కూడా మనము ఇక్కడ రాసుకుంటాం. సో ఇక్కడ ఫైనల్గా వచ్చేసినట్టయితే వాట్ ఈస్ ద ఎఫ్, వాట్ ఈస్ ద mu2, వాట్ ఈస్ ద mu1, వాట్ ఈస్ ద r1, వాట్ ఈస్ ద r2. ఎఫ్ మీన్స్ ఫోకల్ లెంత్, mu1 or n1. సో ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్స్లో లేదంటే కొన్ని మెటీరియల్స్లో మనకి mu2 ఆర్ mu1 అని రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఇస్తారు, లేదంటే n2 అండ్ n1 అని రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఇస్తారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ mu1 n1 అంటే ఏంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం అండ్ mu2 n2 ఇస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం. r1 అనేది రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ మీడియం అండ్ r2 ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సెకండ్ మీడియం. అంటే ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఏది r1 ఏది r2 అని అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇలా ఉంటుంది మనకి. సో ఇలా ఉన్నప్పుడు దిస్ ఈస్ ద r1, దిస్ ఈస్ ద r2 అనుకుంటాం. r1 అండ్ r2 అనుకుంటాం. చాలామంది ఏమనుకుంటారంటే r1 అంటే ఇటు సైడు, r2 అంటే ఇటు సైడు అని అనుకుంటారు. సో దట్స్ రాంగ్. వై? బికాస్ ఒకసారి చూద్దాము. r1 అంటే ఇటు సైడ్ ఉండేదాన్ని r1 అంటాము, ఇటు సైడ్ ఉండేదాన్ని r2. ఎందుకంటే ఈ r2 అనేది ఈ సర్ఫేస్కి, ఈ r1 అనేది ఈ సర్ఫేస్కి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా చూద్దాం. వేర్ ఈస్ ద r1, వేర్ ఈస్ ద r2. సో దీంట్లో మనకి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదేంటిదంటే ఇక్కడ పోల్ ఉంటుంది. సో వేర్ ఈస్ ద r1. సో r అనేది ఒక సమ్టైమ్స్ r1 సమ్టైమ్స్ r2గా తీసుకుంటాము. సో అప్పుడు మనకి ఎలా రాసుకుంటామంటే దీన్ని r1 అండ్ r2. ఇక్కడ మనకు ఒక కర్వ్ ఉంది. ఈ కర్వ్ని మనం సో ఇలా తీసుకున్నప్పుడు సో దీనికి సెంటర్ ఎక్కడ ఉంటుంది? సెంటర్, వేర్ ఈస్ ద సెంటర్ ఫర్ దిస్? సో దీనికి సెంటర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. అంటే ఈ కర్వ్కి సెంటర్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద r1 అని అనుకుంటాము. నెక్స్ట్ r2 అంటే ఈ సర్ఫేస్కి r1 అంటే ఈ సర్ఫేస్, ఈ కర్వ్డ్ సర్ఫేస్కి ఇది r1 అవుతుంది. కానీ మనకి ఓన్లీ ఇట్లా లెన్స్ ఇచ్చినప్పుడు ఓన్లీ r1 అని ఇటు సైడ్ రాస్తాం, r2 అని ఇటు సైడ్ రాస్తాం. కానీ r1 అంటే ఈ సర్ఫేస్కి r1 అంటే ఈ సర్ఫేస్కి r1 ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. మరి ఈ సర్ఫేస్కి r2 అంటే ఎక్కడ ఉంటుందంటే సో జస్ట్ మనము ఒకసారి ఇలా కర్వ్ అనేది డ్రా చేసుకున్నట్టయితే సో ఇక్కడ ఈ సర్ఫేస్లలో మనకి సో ఇప్పుడు చూద్దాం. సో ఈ స్పియర్కి అంటే ఈ కర్వ్ యొక్క స్పియర్కి సో ఇక్కడ రేడియస్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2, దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1. పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉండే డిస్టెన్స్ని మనం ఏమంటాము? r అంటాము. పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉండే డిస్టెన్స్ని r2 అనుకుంటాము. ఇలా డయాగ్రామ్ ఇచ్చినప్పుడు
ఈ సర్ఫేస్కి ఇది R1, ఈ సర్ఫేస్కి ఇది R2. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కావాలంటే సైన్ కన్వెన్షన్ని అబ్జర్వ్ చేసినట్టయితే, సో హియర్ R1 and R2 is there. R1 is the positive or R2 is the positive. R1 is the negative or R2 is the negative. Which is the positive, which is the negative అని ఫైండ్ అవుట్ చేసినట్టయితే is a very simple. సో ఇప్పుడు R2 ఉంది, R1 ఉంది. R2 ఉంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇక్కడ R2 ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇన్సిడెంట్ ఈ డైరెక్షన్లో పోతుంది. R2 అనేది ఇక్కడ ఉంది కాబట్టి R2 ఈజ్ ద పాజిటివ్. R1 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్గా మెజర్ చేస్తున్నాం కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ని, కాబట్టి R1 ఈజ్ ద నెగిటివ్ అంటారు. ఇది రాంగ్, ఇది తప్పు. మనం ఎలా కంపేర్ చేసుకోవాలంటే ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని చూసుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ R1 ఉంది, ఇక్కడ R2 ఉంది. అంటే R1 ఈజ్ రేడియస్ ఆఫ్ దిస్ సర్ఫేస్, R2 ఈజ్ రేడియస్ ఆఫ్ దిస్ సర్ఫేస్. R1 అనేది ఈ సర్ఫేస్ యొక్క రేడియస్ R1, ఈ సర్ఫేస్ యొక్క రేడియస్ R2. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ పోల్ ఉంది, సో ఈ సర్ఫేస్కి R1 కదా, సో ఇలా స్పియర్ అనేది డ్రా చేసుకుంటే వేర్ ఇస్ ద R1. సో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది, అనుకోండి. ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ఉంది, పోల్ నుంచి R1 సేమ్ ఇదే డైరెక్షన్లో ఉంది. సో ద డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ అ పాజిటివ్. అంటే ఇన్సిడెంట్ రే డైరెక్షన్ మన మెజర్మెంట్ రెండు ఒకటే డైరెక్షన్లో ఉంటే పాజిటివ్. సో R1 ఈజ్ ద పాజిటివ్ అని రాసుకుంటాము. ద డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ద ఆపోజిట్ ద ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ అ నెగిటివ్. అంటే ఇన్సిడెంట్ రే డైరెక్షన్కి ఆపోజిట్గా మెజర్ చేస్తే అది నెగిటివ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే సో ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ఉంది, R2 అనేది ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తాం కాబట్టి ఇది నెగిటివ్ అవుతుంది అని మనం తెలుసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అర్థమైనట్టయితే మనకి ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములా న్యూమరికల్స్ సమ్ ప్రాబ్లమ్స్ అనేటివి మనకి ఈజీగా అర్థమవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. దీంట్లో ఏ డబుల్ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ టూ సర్ఫేసెస్, R1 is equal to 20 cm, R2 is equal to 30 cm and its refractive index is n is equal to 1.5. What is the focal length of the lens? అయితే మనకి ఫోకల్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలన్నాడు. ఫోకల్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి టూ ఫార్ములాస్ ఉన్నాయి, ఒకటి లెన్స్ ఫార్ములా, ఇంకొకటి లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో ఇప్పుడు మనం లెన్స్ ఫార్ములాని తీసుకుంటామా, లెన్స్ మేకర్స్ ఫార్ములాని తీసుకుంటామంటే ఇక్కడ టూ రేడియస్ ఇచ్చినారు కాబట్టి మనము లెన్స్ మేకర్స్ ఫార్ములాని తీసుకుంటాం. లేదంటే కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చినా కూడా మనము లెన్స్ మేకర్స్ ఫార్ములానే మనం తీసుకుంటాము. సో కాబట్టి ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ని కూడా మనము అబ్జర్వ్ చేయాలి. సో F is equal to question mark, so don't know, N is equal to 1.5 cm 1.5 and R1 is equal to 20 cm and R2 is equal to 30 cm. So R2 is equal to 30 cm. So what is the focal length of the double convex lens? So first of all we draw the one double convex lens. After that we will solve the problem. So here see, so this is the pole, this is the pole and the next one is the R1. So where is that? This is the R1 and here R2 is there. So R1 is equal to 20 cm and R2 is equal to 30 cm. So in this direction, so see, so R1 is equal to 20 cm. So its refractive index N is equal to 1.5. So we know that we need to find the focal length. 1 by F is equal to n minus 1 into 1 by R1 minus 1 by R2. So 1 by F is equal to n. What is the n? 1.5 minus 1 into 1 by R1. What is the R1? 20. R1 is here, R1 20 centimeter and R2 30 centimeter. మనం అబ్జర్వ్ చేసినట్టయితే రేడియస్ R1 is equal to 20 centimeter, R2 is equal to 30 centimeter ఇచ్చాడు. సో ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఇలా రాసుకుంటాం. రాసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సినది ఏంటంటే
మనకి ఇచ్చిన వాల్యూస్ ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని ఖచ్చితంగా రాసుకోవాలి. సైన్ కన్వెన్షన్ అప్లై చేయాలి. సైన్ కన్వెన్షన్ అప్లై చేసినప్పుడు మాత్రం మనకు వచ్చే ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. ఎందుకంటే వాల్యూస్ అనేటివి మనకి ఆప్షన్స్లో ఒకవేళ మనం ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆప్షన్స్లో వచ్చేసి సేమ్ వచ్చిన ఆన్సర్ ఇచ్చేసి ఒకటి పాజిటివ్ ఇస్తాడు, ఒకటి నెగిటివ్లో ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే R1 is equal to 20 centimeter, R2 is equal to 30 centimeter. So which is the positive, which is the negative? So apply the sign convention. So where is the object? So let's see. So here see, this is the object. So height of the object, the incident ray will traveling from left to right. So here we know first condition, the distance measured in the direction of the incident ray taken as a positive. Kabatti incident ray direction P to R. So P to C direction both are same kabatti ikkada manaki P to C1 unte manaki R1 avutundi, P to C2 aithe idi R2 avutundi. Kabatti so R1 is the positive, so this is the positive, and R2 is the negative, so this is the negative. Kabatti ila తీసుకుంటాం. ఇన్సిడెంట్ ఈ డైరెక్షన్ లో ఉంది, P2C1 R1, సో ఇది కూడా ఇదే డైరెక్షన్ లో ఉంది కాబట్టి R1 ఇస్ అ పాజిటివ్. ఇన్సిడెంట్ ఈ డైరెక్షన్ లో ఉంది, P2C2 ఈ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి R2 ఇస్ అ నెగిటివ్. ఇన్సిడెంట్ ఈ డైరెక్షన్, ఇది ఈ డైరెక్షన్ నెగిటివ్. సో 1/R మీన్స్ 20 మైనస్ 1/R2 మైనస్ 30. సో 1/F is equal to 1.5 minus 1 0.5 into 1/20 minus cancel, so 1/30. so 1/F is equal to 0.5 means 1/2 and 1/20 plus 1/30, so 60 will come, 3 2 ja 23 ja 60 plus 2. Here also we should write next one, 1/F is equal to 1/2 5/60. 1/F is equal to 1/2 into 5 to 5 ones 12, so 1/12. so 1/F is equal to, so 1/2 into 1/12 1/24 centimeter, like F is equal to 24 centimeter, 24 centimeter. So this is the focal length of this lens. Means this lens means double convex lens. Double convex lens anna, biconvex lens anna, and next converging lens anna anni okate. Okay friends, this is the first problem. See, a double concave lens, ikkada idi varaku convex తీసుకున్నా, ఇప్పుడు concave. A double concave lens has two surfaces. R1 is equal to 20 centimeter, R2 is equal to 30 centimeter, and its R1 is a refractive index is n is equal to 1.5. What is the focal length of the lens? మనం డబుల్ కాన్కేవ్ లెన్స్ తీసుకొని దాంట్లో ఉండే R1 is equal to 20 centimeter and R2 is equal to 30 centimeter అండ్ రిఫ్రాక్టివ్ 1.5 అయితే ఫోకల్ లెంత్ అనేది ఎంత ఉంటుంది అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే n is equal to 1.5. సో ఇప్పుడు మనకి చాలా మంది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. 1/F is equal to n - 1 into 1/R1 minus 1/R2 అని రాసుకుంటారు. సో దాంట్లో వాల్యుయేషన్ సబ్స్టిట్యూట్ చేస్తారు, మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. కానీ సైన్ కన్వెన్షన్ వచ్చేసరికి ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ అనేది తప్పుగా రాసి పెట్టేసి వస్తున్నారు. సో తప్పు ఆన్సర్ని రాసేసి వస్తున్నారు. అది ఎలా అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనము అంటే ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవాలంటే మనకి ఇక్కడ కూడా ఇది బై కాన్కేవ్ తీసుకున్నాం. సో బై కాన్కేవ్ ఫర్ దిస్ సర్ఫేస్, దిస్ ఈజ్ ద C1, దిస్ ఈజ్ ద C2. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాము. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ సర్ఫేస్ని మనము R1 అంటే C1గా తీసుకుంటాము. అంటే ఇక్కడ ఉండే సర్ఫేస్కి ఉండే రేడియస్ R1 అవుతుంది. సో P2C1 is the R1 and P2C2 is the R2. P2C2 is equal to R2గా అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ కండిషన్, సో R1 అనేది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా, R2 అనేది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అంటే ఇక్కడ చూద్దాము. ఈ సర్ఫేస్ని మనము
R1 అనుకుంటాము. సో ఈ సర్ఫేస్ నుంచి వచ్చే రేడియస్ ఆఫ్ కర్వేచర్ని R2 అని అనుకుంటాం. సో ఫస్ట్ సర్ఫేస్లో ఇఫ్ ద డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ద ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ అ పాజిటివ్, అంటే ఇన్సిడెంట్ రే డైరెక్షన్ మనం మెజర్ చేసే ఈ డైరెక్షన్ రెండు సేమ్గా ఉంటే అది పాజిటివ్. సో R2 ఈజ్ ద పాజిటివ్. సెకండ్ వన్, ద డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ద ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ అ నెగిటివ్, అంటే ఇన్సిడెంట్ రే డైరెక్షన్ మనం మెజర్ చేసేది రెండు ఆపోజిట్గా ఉంటే అది నెగిటివ్ అవుతుంది. సో R1 ఈజ్ ద నెగిటివ్, R2 ఈజ్ ద పాజిటివ్. సి సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం తీసుకునే బై కాన్కేవ్ కాబట్టి ఇలా ఉంది. సో ఇప్పుడు సైన్ కన్వెన్షన్ ఎప్పుడైనా సరే మన ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడైనా ఇది మస్ట్ ఇంపార్టెంట్, ఇది మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీన్ని రాసుకోవాలి. PC1 = -R1. సో R1 ఈజ్ అ నెగిటివ్. సో R1 వాల్యూ అంటే R1 వాల్యూ ఇక్కడ వచ్చిన R1 వాల్యూ వచ్చేసి 20 సెంటీమీటర్, ఇది నెగిటివ్లో ఉంటుంది. R2 తీసుకున్న వాల్యూ వచ్చేసి ఏముంటుంది, అది పాజిటివ్లో ఉంటుంది. కాబట్టి R1 తీసుకున్న వాల్యూ నెగిటివ్, R2 ఈజ్ ద పాజిటివ్. ఈ వాల్యూస్ని దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1/f = రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ 1.5 - 1. ఈ 1.5 ఎలా తీసుకున్నాం అంటే ఆల్రెడీ మనకు ప్రాబ్లంలో ఇచ్చాడు కాబట్టి మనం తీసుకున్నాం. 1/వాట్ ఈస్ సో ఇక్కడ 1/f = 0.5ని 1/2 ఇంటూ -20 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -1/20 -1/30గా మనం రాసుకుంటాము. నెక్స్ట్ ఏమవుతుందంటే 1/f = 1/2 ఇంటూ 1/30, అంటే ఇక్కడ -20 ఉంది అండ్ 30 ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి 60 వస్తుంది. 60 LCM తీస్తాము 20తో -3 అండ్ -2. 1/f = 1/2 ఇంటూ -5/60. సో 5 ones 5 12s. సో 1/f = 1/2 ఇంటూ -1/12. సో ఆఫ్టర్ దట్ 1/f = 12 2 24 1/24 ప్లస్ ఇంటూ మైనస్. సో f = -24 సెంటీమీటర్. సో ఇలా మనము రాసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ ద ఏ ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ టూ సర్ఫేసెస్. R1 = 20 సెంటీమీటర్, R1 = 20 సెంటీమీటర్, R2 = 30 సెంటీమీటర్ అండ్ ఇట్స్ రిఫ్రాక్టివ్ n = 1.5. So what is the focal length of the lens? So what is the focal length of the lens? Lens యొక్క focal length ని మనం ఫైండ్ అవుట్ చేయన్నాడు. సో ఇచ్చిన వాల్యూస్ ని తీసుకుంటాం. సో f = సో నాట్ గివెన్, సో ఇవ్వలేదు. R1 = 20 సెంటీమీటర్ అండ్ R2 = 30 సెంటీమీటర్ అండ్ n = 1.5. సో మనకి 1/f = n-1 ఇంటూ 1/r1 - 1/r2గా మనం రాసుకుంటాము. సో 1/r2గా మనం ఇలా రాసుకున్న ఫార్ములా. సో ఎఫ్ ఇవ్వలేదు కాబట్టి R1 20 సెంటీమీటర్, R2 30 సెంటీమీటర్, n = 1.5 లెన్స్ మేకర్స్ ఫార్ములా రాసుకున్నాము. ఎఫ్ ఇచ్చాడు, ఈ వాల్యూస్ని తీసుకొని పోయి డైరెక్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు. మనకు ఈ ప్రాబ్లంలో వాల్యూస్ని మనము సబ్స్టిట్యూట్ చేసే ఉంటే వాల్యూస్ని తీసుకునేటప్పుడు వాట్ ఈస్ ద n, వాట్ ఈస్ R1, వాట్ ఈస్ R2 సైన్ కన్వెన్షన్ని తీసుకోవాలి. సో సైన్ కన్వెన్షన్ అబ్జర్వ్ చేస్తే R1 20 ఇచ్చినాడు, R2 30 సెంటీమీటర్ ఇచ్చినాడు. కానీ ఇక్కడ R1 20 సెంటీమీటర్, R2 30 సెంటీమీటర్ అవుతుందా కాదా ఒకసారి చూద్దాం. R2 ఇచ్చినట్టే రాసుకుందాం. సో ఇప్పుడు విచ్ ఈస్ ద రేడియస్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ సర్ఫేస్ని మనము R1 అనుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సో దీన్ని తీసేస్తాం. R1 ఇది R1. సో ఈ ఫస్ట్ సర్ఫేస్కి అంటే ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్కి R1. సో ఈ కర్వ్ సర్ఫేస్కి రేడియస్ అనేది ఎక్కడ ఉంటుంది? సో ఇక్కడ అనేది రేడియస్ ఉంటుంది. కాబట్టి సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ లైక్ దిస్, అంటే మనం జస్ట్ అప్రాక్సిమేట్లీ తీసుకుంటాం. సో దిస్ ఇస్ ద R1. ప్లేన్కి రేడియస్ ఉంటుందా అంటే సో దిస్ ఇస్ ద R2, అంటే ఇది ప్లేన్కి రేడియస్ ఇటు సైడ్ ఉంటుంది.
ఈ కర్వ్కి రేడియస్ ఇటు సైడ్ ఉంది, ఎందుకంటే ఇటు డ్రా చేస్తేనే మనకి స్పియర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా డ్రా చేసాం అనుకో స్పియర్ అనేది కంప్లీట్ కాదు. కాబట్టి మనం చేస్తుంటే ఇలా చేసి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ సర్ఫేస్ ఉన్నాం. లేదంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనుకో ఈ ప్లేన్నే మనం ఫస్ట్ సర్ఫేస్ అనుకుంటాం. ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉంటుందో ఇన్సిడెంట్ రే ఎక్కడైతే స్ట్రైక్ చేస్తుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ రే ఇలా వెళ్ళి దీన్ని ఇలా స్ట్రైక్ చేస్తుంది. కాబట్టి ఏ సర్ఫేస్ అయితే స్ట్రైక్ చేస్తుందో దాన్ని R1 అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్గా మనము దీన్ని రాసుకుంటాము. కాబట్టి అందుకనే మనం దీన్ని R1 అనుకుంటాం. సో ఈ సర్ఫేస్కి రేడియస్ ఎక్కడ ఉంటుందంటే దీన్ని మనం ఇలా డ్రా చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ అనేది R1 అనేది ఉంటుంది అని మనం తెలుసుకుంటాం. సో R1 ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్, R2 ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్. దట్స్ రైట్. నో వాల్యూస్ అనేది ప్రాబ్లంలో ఇచ్చినప్పటికీ మనకి ప్లేనో కాన్వెక్స్ అన్నాడు కాబట్టి మనము ప్లేన్ తీసుకుంటాం. సో R2 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ప్లేన్ సర్ఫేస్లో రేడియస్ అనేది ఎప్పటికీ కూడా ఇన్ఫినిటీలో ఉంటుంది అని గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఓకే. సో R2 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో 1/∞ ఏమవుతుంది 0 అవుతుంది. ఈ కండిషన్ కూడా గుర్తుపెట్టుకుంటే మనం ఇక్కడ అప్లై చేస్తాము. 1/∞ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో R1 ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్ ఇక్కడ ఉంటుందని తెలుసు. R2 అంటే ఈ ప్లేన్కి ఇక్కడ R2 అనేది ఉంటుంది. R2 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఓకే R2 అనేది సో R1 అనేది పాజిటివా నెగిటివా అది కూడా తెలుసుకోవాలి. సో R1 అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే సో ఇన్సిడెంట్ రే విల్ ట్రావెల్ ఇన్ దిస్ డైరెక్షన్. ఫస్ట్ కండిషన్ ద డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ అ పాజిటివ్. ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ పోలు ఓకే, ఇక్కడ పోల్ టు C1 ఇజ్ ఈక్వల్ టు R1 అని రాసుకున్నాము. సో కాబట్టి పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇస్ ద R1. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ మనం మెజర్ చేసే డైరెక్షన్ రెండు R1 డైరెక్షన్ రెండు సేమ్గా ఉన్నట్టే పాజిటివ్. R2 అనేది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సో ఓకే దీన్ని కూడా రాసుకుంటాం. నెగిటివ్ ఇన్ఫినిటీకి పాజిటివ్ అనేది నెగిటివ్లు అనేటివి ఏ ఉండవు. ఓకే నెగిటివ్ దీన్నే రాసుకుందాం. సో R2 ఈజ్ ఈక్వల్ టు ఇది ఈ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే నెగిటివ్లో ఉంటుంది. సో లెట్స్ సే 1/- అనుకో 1/, ఓకే. సో R2 1/f is equal to n అంటే ఎంత ఉంది మనకి 1.5 minus 1 into 1/R1. How much? R1 is a positive or negative? Positive. So is the positive. R2 not 30 centimeters is the infinity. So this is the negative. సో కాబట్టి మనకు నెగిటివ్ మనకి ఎప్పుడో కూడా ఇన్ఫినిటీకి నెగిటివ్ పాజిటివ్ అని తీసుకోండి. సో కాబట్టి ఇక్కడ వాల్యూస్ ఇచ్చినట్టు కాబట్టి రాసుకుందాం. సో R1 is equal to 20 సెంటీమీటర్ minus 1/R2 మీన్స్ మైనస్ ఇన్ఫినిటీ. ఎందుకు ఇన్ఫినిటీ వచ్చింది చెప్పాం కదా. సో ప్లేన్ సర్ఫేసెస్లో ఎప్పటికీ కూడా రేడియస్ ఇన్ఫినిటీలో ఉంటుంది. సో ఎందుకంటే దానికి కర్వ్ స్పియర్కి అయితే సెంటర్ ఉంటుంది. పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోల్ టు రేడియస్ నుంచి పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ద రేడియస్ అని అంటాం. సో రేడియస్ లేక ఉంటే ఏమవుతుంది R ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. సో 1/f ఈజ్ ఈక్వల్ టు 1.5 అంటే 0.5 ఇంటూ 1/, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 1/20 ప్లస్ 1/∞ 0. సో దీన్ని మళ్ళీ రాసుకుంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 0.5ని 1/2 ఇంటూ మనం ఎనీ ఇంటూ ప్లస్ 0 ఎనీ. సో 1/20. సో ఇలా రాసుకుంటాం. సో నెక్స్ట్ వన్ దీన్ని యాస్టీజ్ ఇక్కడ రాసుకుంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/20. సో 1/f ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ని మల్టిపుల్ చేస్తాం, న్యూమరేటర్ని మల్టిపుల్ 1 ఇంటూ 1 1, 20 ఇంటూ 2 40. సో f ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది కాబట్టి సెంటీమీటర్. సో ఏ వాల్యూ వచ్చింది మనకి పాజిటివ్. సో దిస్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ప్లేనో కాన్వెక్స్ లెన్స్ when the some radius is there and some refractive index is there. Okay friends, let's see. Same, a plano convex lens has two surfaces. R1 is equal to 20 cm, R2 is equal to 30 cm and its refractive index is n is equal to 1.5. What is the focal length of the lens? సో ఇది వరకు ఉన్న డయాగ్రామ్లో మనం ఏం చేసామంటే ఇలా తీసుకొని సో దీంట్లో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంటుంది అని చెప్పాము.
సో దిస్ సర్ఫేస్ ఇస్ ద R1 అని చెప్పాం, దిస్ సర్ఫేస్ ఇస్ ద R2. ఫస్ట్ దేనికైతే స్ట్రైక్ చేస్తుందో దట్ ఈస్ ఇట్ హ్యావ్ R1, ఏదైతే సెకండ్ స్ట్రైక్ చేస్తుందో అది R2 అని చెప్పాం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తుంటే ఆబ్జెక్ట్ తీసుకున్నాం, అదే డయాగ్రామ్ని రివర్స్ చేసినాం. ఫస్ట్ కాన్వెక్షన్ స్ట్రైక్ చేస్తుండే, ఇప్పుడు ఫస్ట్ ప్లేన్ని స్ట్రైక్ చేస్తుంది. కాబట్టి ఇన్సిడెంట్ రే అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఇన్సిడెంట్ రే అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో కాబట్టి ఇన్సిడెంట్ రే, సో ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ ఉంటుంది. సో విచ్ ఇస్ ద పాజిటివ్, విచ్ ఇస్ ద నెగిటివ్ అని అబ్జర్వ్ చేసినట్టయితే, సో R1 నా R2 నా, సో మనము ఇక్కడ చూద్దాం PC1 ఈజ్ ఈక్వల్ టు R1. సో ఇక్కడ R1 అని ఎందుకు తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవచ్చు కదా R1 అని మనకు డౌట్ వస్తుంది. ఎక్కడైతే ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏ సర్ఫేస్ని స్ట్రైక్ చేస్తుంది అంటే ఇక్కడ ప్లేన్ సర్ఫేస్ని స్ట్రైక్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్, సో కాబట్టి ఇక్కడ R1 అనేది ఉంటుంది అని మనం ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ ఏ సర్ఫేస్ ఉంటుంది, ఇక్కడ స్పియర్ని తీసుకుంటే ఈ స్పియర్ని తీసుకున్నట్టయితే ఇట్లా ఇప్పుడు మనకి ఇక్కడ C2 అవుతుంది, దీన్ని మనకి R2 అవుతుంది అని మనం దీంట్లో తెలుసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఎలాగంటే ఇలాగనమాట R2, దిస్ ఈజ్ ద R1, దిస్ ఈజ్ ద R2గా మనం రాసుకుంటాము. సో ఇప్పుడు R1 ఈజ్ ఈక్వల్ టు ఓకే P2C2 ఈజ్ ఈక్వల్ టు R2, P2C1 ఈజ్ ఈక్వల్ టు R1 అని రాసుకుంటాం. సో ఇక్కడ R1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది, R2 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ 30 సెంటీమీటర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏ మీడియంని స్ట్రైక్ చేస్తుందో అది R1 అవుతుంది, నెక్స్ట్ స్ట్రైక్ ఉండే మీడియంని మనం R2 అనుకుంటాము. సో కాబట్టి ఇక్కడ కాన్వెక్స్ అంటే ఈ డైరెక్షన్లో మనకి ఇలా రాసుకున్నప్పుడు అయితే ఈ కర్వ్కి రేడియస్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది, ఈ కర్వ్కి రేడియస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో దీనికి స్ట్రైక్ చేసిన రేడియస్ దీనికి ఆపోజిట్గా ఇది ఉంటుంది కాబట్టి R1 అని రాసుకుంటాం. సో F ఈజ్ ఈక్వల్ టు డోంట్ నో, లెట్ ఆఫ్టర్ దట్ N ఈజ్ నెక్స్ట్ R1 ఈజ్ ఈక్వల్ టు R1 అనేది పాజిటివ్ ఇన్ఫినిటీ ఉంటుంది, R1 ఈజ్ ద ఇన్ఫినిటీ. ప్రాబ్లంలో 20 ఇస్తాడు, 30 ఇస్తాడు వాల్యూస్, ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూస్ని మనం బేస్ చేసుకొని మనము డయాగ్రామ్ని డ్రా చేయము, ఇచ్చిన కండిషన్ని బట్టి మనము సైన్ కన్వెన్షన్ ప్రకారం మనము డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలి. R1 నెగిటివ్ ఇన్ఫినిటీ, R2 ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్, N ఈజ్ ఈక్వల్ టు 1.5 సెంటీమీటర్, 1/F ఈజ్ ఈక్వల్ టు N-1 ఇంటూ 1/R1 మైనస్ 1/R2గా మనం రాసుకుంటాము. సో ఇప్పుడు ఈ R2 అనేది పాజిటివా నెగిటివా అంటే సైన్ కన్వెన్షన్, ఎప్పుడైతే ఫార్ములా రాసుకుంటామో వెంటనే మనం సైన్ కన్వెన్షన్ అబ్జర్వ్ చేయాలి. ఇచ్చిన వాల్యూస్ ఎటువంటి అటు రాసుకున్నాం, ఇప్పుడు సైన్ కన్వెన్షన్ అబ్జర్వ్ చేయాలి. సో R1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, R2 ఈజ్ ఈక్వల్ టు, సో సెకండ్ ఇక్కడ R1 అనేది ఏమవుతుంది ప్లస్ ఇన్ఫినిటీ అండ్ R1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అండ్ R2 ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్. సో ఇది ఇస్ ద పాజిటివ్ 30 ఆర్ నెగిటివ్ 30 అంటే పాజిటివ్ వాల్యూ అంటే పాజిటివ్ ఇంటీజర్ నెగిటివ్ ఇంటీజర్ అని మనం అబ్జర్వ్ చేసినట్టయితే సెకండ్ కేసులో ద డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ ద ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ అ నెగిటివ్ అంటే ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ఉంది కానీ P2C ఆపోజిట్గా ఉంది. సో ఇన్సిడెంట్ రే డైరెక్షన్కి R2 అనేది ఆపోజిట్గా ఉంది కాబట్టి R2 ఈజ్ ద నెగిటివ్ కాబట్టి -30గా ఉంటుంది. కాబట్టి 1/F ఈజ్ ఈక్వల్ టు N మైనస్ N మీన్స్ 1.5 మైనస్ 1 ఇంటూ 1/R1 అంటే ఏంది ఇన్ఫినిటీ మైనస్ 1/R2 అంటే ఏముంది 30 ఉంటుంది -30. సో 1/F ఈజ్ ఈక్వల్ టు 1.5 అంటే 0.5 ఇంటూ 1/∞ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/30. 1/F ఈజ్ ఈక్వల్ టు 0.5 మనం 1/2 ఇంటూ 1/30. 1/30 ప్లస్ 0 1/30. దిస్ ఈజ్ ఆల్సో వీ షుడ్ రైట్ 1/F ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 2 న్యూమరేటర్ మల్టిపుల్ చేస్తాం డినామినేటర్ మల్టిపుల్ చేసినట్టయితే 1 ఇంటూ 1 1/30 ఇంటూ 2 60 సెంటీమీటర్ లైక్ F ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్. సో F అనేది పాజిటివ్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్లేన్ కాన్కేవ్ ఉన్నాడు. సో వన్ సైడ్ ప్లేన్ ఉంది, వన్ సైడ్ కాన్కేవ్ ఉంది.
R1 is equal to 20 centimeter, R2 is equal to 30 centimeter, and its refractive index is equal to 1.5. What is the focal length of the lens? Lens యొక్క focal length ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1/f is equal to ఫార్ములా రాస్తున్నాము, ఇక్కడ వాల్యూస్ కూడా రాస్తున్నాము. రాసుకున్నట్టయితే ఇప్పుడు ప్లేన్ కాన్కేవ్, వన్ సైడ్ ప్లేన్ ఉంది, వన్ కాన్కేవ్. ఈ కాన్కేవ్ కి అంటే ఇక్కడ R1 ఉంది, R2 ఉంది. ఎక్కడ R1 ఉంటుంది, ఎక్కడ R2 ఉందని మనకు తెలిసింది అనుకోండి, సైన్ కన్వెన్షన్ అప్లై చేసి ప్రాబ్లమ్ ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇక్కడ కాన్కేవ్ ఉంది, ఇక్కడ కాన్కేవ్ సర్ఫేస్. ఈ కాన్కేవ్ సర్ఫేస్ ని స్పియర్ గా కంప్లీట్ చేయాలంటే ఇలా తిరిగాం అనుకోండి రాదు. కాబట్టి మనం అప్పుడు ఏం చేస్తామంటే ఈ డైరెక్షన్ లో అయితే మాత్రమే మనకి స్పియర్ అనేది కాన్కేవ్ తో కంప్లీట్ అవుతుంది. కాబట్టి P2C ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఈ స్పియర్ కి సెంటర్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఇలా వెళ్ళి ఫస్ట్ ఏం సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తుంది, ప్లేన్ నా కాన్కేవ్ నా అంటే కాన్కేవ్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేసింది. కాబట్టి ఇలా వెళ్ళి కాన్కేవ్ సర్ఫేస్, సో ఈ కాన్కేవ్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తున్నట్టు ఈ కాన్కేవ్ స్పియర్ ఇది. కాబట్టి ఇక్కడ మాత్రమే R1 ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే కాన్కేవ్ కి లెఫ్ట్ సైడ్ R1 ఉంటే రైట్ సైడ్ ఏముంటుంది, R2 అనేది ఉంటుంది. సో R1 ఎంత ఉంది, 20 సెంటీమీటర్, 20 సెంటీమీటర్. ఇట్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. ఇప్పుడు R2 ఎంత ఉంటుంది అంటే 30 ఉంది కదా, 30 అని రాసుకోవచ్చు. ప్లేన్ సర్ఫేసెస్ లో రేడియస్ వచ్చేసి ఎప్పటికీ కూడా ఇన్ఫినిటీగా ఉంటుంది, ఎప్పటికీ కూడా ఇన్ఫినిటీగా ఉంటుంది. ఓకే, ఇది ఇలా ఫస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే సైన్ కన్వెన్షన్ అప్లై చేయాలి. ఆ సైన్ కన్వెన్షన్ ఎలా అప్లై చేస్తామంటే ఫస్ట్ కండిషన్, ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ అలాంగ్ ద ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ ఏ పాజిటివ్. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ మన మెజర్మెంట్ రెండు ఒకటే ఉన్నాయనుకోండి, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇలా ఉంటుంది. మనకి రేడియస్ ఎలా C2P నా P2C నా అంటే P2C అంటే రేడియస్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది. కాబట్టి R1 is the value is the negative -20 సెంటీమీటర్ అవుతుంది. ఇప్పుడు R2 ఇన్సిడెంట్ ఈ డైరెక్షన్ ఉంది, రేడియస్ కదా ఇదే డైరెక్షన్, అదేమవుతుంది నెగిటివ్ అవుతుంది. కాబట్టి 1/f is equal to n 1.5 - 1 into 1/R1 నెగిటివ్ లో ఉంది. R2 వాల్యూ 30 నాట్ 30 సెంటీమీటర్, ఇన్ఫినిటీ. ఏ ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ. సో R1 is equal to -20 సెంటీమీటర్ మైనస్ వాట్ ఈస్ ద R2 ఫార్ములా ఉండేది రాసుకోవాలి. వాట్ ఈస్ ద R2 మైనస్ ఇన్ఫినిటీ. కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 1/f is equal to 1.5 నుంచి 1 పోతే 0.5 into 1/-20 plus 1/infinity. Therefore 1/infinity is equal to 0 అవుతుంది. కాబట్టి 0. సో 1/f is equal to 0.5 ని 1/2 గా మనం రాసుకుంటాము. సో anyone plus 0 anyone. సో -1/20 గా మనం దీన్ని రాస్తాము. సో ఇప్పుడు న్యూమరేటర్ మల్టిపుల్ చేసుకుంటాము, డినామినేటర్ ని మల్టిపుల్ చేసుకున్నట్టయితే 1/2 ని 1/2 యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకుంటాం. సో 1 into 1, సో దీన్ని ఇంకోసారి రాసుకుంటాం, ఇంటూ -1/20. 1/f is equal to న్యూమరేటర్ 1 into 1 1 by minus into plus into minus 20 into 2 40. So f is equal to -40 centimeter. So this is the focal length of the plano concave lens. Okay friends, this is the another plano concave lens. So see here, he gave some values. F is equal to, so don't know, we need to find. R1 is equal to 20 centimeter and R2 is equal to 30 centimeter and I means refractive index n is equal to 1.5. 1/f is equal to n minus 1 into 1/R1 minus 1/R2 the value. So here this is the object, this is the pole, this is the center of curvature. Plane of convex. ఇది వరకు లెఫ్ట్ సైడ్ లో మనకి కాన్కేవ్ ఉండేది, రైట్ సైడ్ ప్లేన్ సర్ఫేస్ ఉండేది. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో ప్లేన్ సర్ఫేస్ ఉంది, రైట్ సైడ్ లో కాన్కేవ్ ఉంది. సో దీన్ని కూడా మనం ప్లేన్ ఆఫ్ కాన్కేవ్ అని లెన్స్ అని అంటాము. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం. సో మనకి ఇట్ సైడ్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది, పోల్ ఉంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ లో నుంచి లైట్ రే ఇలా ట్రావెల్ అయ్యి ఫస్ట్ ప్లేన్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తుంది. కాబట్టి ఈ ప్లేన్ సర్ఫేస్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళేమోదంటే ఇక్కడ కాన్కేవ్ అనేది ఇస్తుంది. సో ప్లేన్ సర్ఫేస్
ఉంది కాబట్టి ఇక్కడ R1 అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇటు సైడ్ అంటే పోల్ కి లెఫ్ట్ సైడ్ R1 అంటే రైట్ సైడ్ ఏముంటుంది, నెక్స్ట్ R2 ఉంటుంది అని మనం తెలుసుకుంటాము. సో R1 అనేది ప్లేన్ సర్ఫేస్ స్ట్రైక్ చేస్తుంది కాబట్టి R1 వాల్యూ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. ప్లేన్ సర్ఫేస్ లో ద రేడియస్ ఇన్ ద ప్లేన్ సర్ఫేస్ ద రేడియస్ ఇస్ ఇన్ఫినిటీ. R2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 30 సెంటీమీటర్. 30 సెంటీమీటర్. సో 30 సెంటీమీటర్ ఇలా రాసుకున్నాం. ఇది ఫస్ట్. సెకండ్ స్టెప్ ఏంటంటే సైన్ కన్వెన్షన్. The sign convention. In the sign convention means if the incident ray, the distance measured in the direction of the incident ray taken as a positive. Incident ray ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి P2 C2 కాబట్టి P నుంచి ఇక్కడ వరకు డైరెక్షన్ వచ్చేసి R2 వాల్యూ కూడా పాజిటివ్ ఉంటుంది. ఇది కూడా ఈ డైరెక్షన్ లో ఉంది పాజిటివ్. కానీ దీనికి ఆపోజిట్ గా ఇలా ఉంది కాబట్టి ఇన్ఫినిటీ అనేది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఈ వాల్యూస్ ని మనం ఇక్కడ సో R1 is equal to 20 సెంటీమీటర్ కాదు, ఇన్ఫినిటీ. ఏ ఇన్ఫినిటీ, మైనస్ సైన్ కన్వెన్షన్. R2 is equal to 30 పాజిటివ్. ఇలా రాసుకున్న తర్వాత మాత్రమే ఈ వాల్యూస్ ని మనము దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1/f సేమ్ యాజ్ 1/f is equal to n minus 1. n minus 1 means 1.5 minus 1 into 1/R1. R1 means minus infinity minus 1/R2 అంటే మైనస్ 30 గా ఉంటుంది. సో మైనస్ మైనస్ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. 1/f is equal to 1.5 0.5 1/infinity 0. 0 అనేది పాజిటివ్ ఇంటిజర్ కాదు, నెగిటివ్ ఇంటిజర్ కాబట్టి 0 కి ఆడ మైనస్ ప్లస్ ఉండవు కాబట్టి 1/30. సో 1/f is equal to 0.5 means 1/2 is equal to 1/30. సో ఇలా రాసుకుంటాము. సో దీన్ని ఇంకోసారి 1/f is equal to ఏముంది 1/2 into 1/30 గా రాసుకుంటాము. సో 1/f is equal to 1 into 1 1 30 into 2 60. సో f is equal to 60 సెంటీమీటర్. సో ఇక్కడ మైనస్ వచ్చిన మైనస్ తీసుకుంటాము, ప్లస్ వస్తే ప్లస్ రాసుకున్నా ఒకటే, రాసుకోకుండా ఒకటే అనమాట. సో వాట్ ఇస్ ద ఫోకల్ లెంగ్త్ 60 centimeter. Some convex-concave lens has two surfaces. R1 is equal to 20 centimeter, R2 is equal to 30 centimeter, and its refractive index is n is equal to 1.5. So here n is equal to 1.5. So here we are taken one object. O means object. So the incident ray will travel in this direction. So first of all values in రాసుకుంటాం. f is equal to find out చేయలేదు కాబట్టి f is equal to question mark. R1 is equal to 20 centimeter, R2 is equal to 30 centimeter, and n is equal to 1.5. And lens maker's formula 1/f is equal to n minus 1 into 1/R1 minus 1/R2 గా రాసుకుంటాము. సో ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, వేర్ ఇస్ ద R1 వేర్ ఇస్ ద R2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు లైట్ రే ఇలా ట్రావెల్ అయ్యి ఏ సర్ఫేస్ ని అంటే ఈ సర్ఫేస్ ని స్ట్రైక్ కాన్వెక్స్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తుంది. అంటే దీని యొక్క స్పియర్ ఎలా ఉంది, దీని యొక్క స్పియర్ చూడండి, అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ నుంచి ఇలా ఉంది. సో దీనికి సెంటర్ C1 అని రాసుకున్నాం. నెక్స్ట్ వన్ ఉండేది ఏంటిది, నెక్స్ట్ ఇంకో సర్ఫేస్. సో కాన్వెక్స్ సర్ఫేస్ ఇంకొకటి, ఈ సైడ్ అనేది కాన్వెక్స్ ఉంది, ఇటు సైడ్ అనేది కాన్కేవ్ ఉంది. సో ఇది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా ఉంది, వన్ సైడ్ కాన్వెక్స్, ఇది కాన్కేవ్ సర్ఫేస్. రెండు బై కాన్వెక్స్ అంటే ఇది బై కాన్వెక్స్, ఇది ఇటు సైడ్ వచ్చి కాన్కేవ్ సర్ఫేస్, ఇటు సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇది కాన్కేవ్, ఇది కాన్కేవో కాన్వెక్స్ అని రాయొచ్చు, లేదంటే కనుక కాన్వెక్స్ కాన్కేవ్ అని రాయొచ్చు. ఇది బై కాన్వెక్స్. చాలా మంది డౌట్ ఏమొస్తుందంటే ఇక్కడ నుంచి స్ట్రైక్ చేసిన కాన్వెక్స్, మళ్ళీ ఇక్కడ కూడా కాన్వెక్స్ కదా అనుకుంటారు. ఇది బై కాన్వెక్స్ కాబట్టి ఇటు సైడ్ నుంచి బై కాన్వెక్స్, ఇటు సైడ్ నుంచి బై కాన్కేవ్, దీనికి R2. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ R1 అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ R2 అవుతుంది. రేడియస్ 2 ఉన్నాయి, R1 R2 ఉన్నాయి. సో దీనికి R1 ఫస్ట్ దానికి, ఎందుకంటే ఫస్ట్ స్ట్రైక్ చేస్తే దానికి R1 ఇస్తాం, నెక్స్ట్ దానికి R2 ఇస్తాం. ఫస్ట్ స్ట్రైక్ చేస్తుంది ఏ స్పియర్ కి అంటే ఈ కర్వ్ కి స్పియర్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. ఈ కర్వ్ కి స్పియర్ సెంటర్ C2 అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు R1, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు R2. R1 ఎంత అన్నాడు,
R1 20 అన్నాడు, R1 20 సెంటీమీటర్, R2 ఎంత అన్నాడు 30 సెంటీమీటర్. సో ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ వన్, సైన్ కన్వెన్షన్. ద డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ అ పాజిటివ్. అంటే ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ లో ఉంది, R1 ని కూడా పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇదే డైరెక్షన్ లోనే మెజర్ చేస్తున్నాం కాబట్టి R1. సో ఇక్కడ R1 వాల్యూ వచ్చేసి పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ R2 ఇన్సిడెంట్ రే ఇదే డైరెక్షన్, పోల్ టు C2 సేమ్ యాజ్ ఇస్ 30. సో ఇది కూడా 30 నే అవుతుంది. కాబట్టి సేమ్ R1 is equal to పాజిటివ్ ప్లస్ R2 పాజిటివ్ ప్లస్ n is equal to 1.5 సేమ్. సో F 1/F ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో సైన్ ఎక్కడ R1 ఉందో ఎక్కడ R2 ఉందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ రేడియసెస్ ఎక్కడ ఉన్నాయో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏంటిదంటే సైన్ కన్వెన్షన్స్. సో n 1.5 మైనస్ 1 ఇంటూ 1/R1. R1 అంటే ఎంత ఉంది 20 మైనస్ 1/R2 30. R1 ఏ ప్లస్ R2 30 ఇలా రాసుకుంటాం. 1/F is equal to 0.5. 1.5 లో నుంచి 1 పోతే 0.5. సో 1/20 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 30 గా రాసుకుంటాము. సో ఇదే ఈక్వేషన్ ఇక్కడ కూడా రాసుకుంటాం. సో 1/F is equal to 0.5 ను 1/2 రాసుకుంటాము. 1/20 మైనస్ 1/, ఎల్సిఎం 60 తీస్తాము, 3 ఎల్సిఎం 60 అవుతుంది. 23 × 60 మైనస్ 2 is equal to 1/F is equal to 1/2 into 3 minus 2 1/60. So numerator multiplication, denominator multiplication. 1 into 1 1, 60 into 2 120 సెంటీమీటర్. సో F is equal to 120 సెంటీమీటర్ గా మనం దీన్ని రాసుకుంటామని మనం ఈ క్లాస్ లో తెలుసుకుంటాం. ఏ కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ టూ సర్ఫేసెస్, R1 is equal to 20 cm, R2 is equal to 30 cm, and its refractive index is n is equal to 1.5. What is the focal length of the lens? So focal length and find out చేయాలన్నాడంటే F is equal to question mark and R1 and R2 and next one వచ్చేసి 1/n is equal to R1 20 cm and R2 30 cm and R2 1.5. So lens makers formula 1/F is equal to n minus 1 into 1/R1 minus 1/R2 గా మనం దీన్ని రాసుకుంటాము. సో ఇలా రాసిన తర్వాత చెప్పే కదా, సో వేర్ ఇస్ R1 వేర్ ఇస్ R2, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుంటాం, ఆబ్జెక్ట్ లైక్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆబ్జెక్ట్ నుంచి ఇన్సిడెంట్ ఈ డైరెక్షన్ లో. సో లైట్ ఈ డైరెక్షన్ ఇలా ట్రావెల్ చేస్తూ ఫస్ట్ దేని స్ట్రైక్ చేసిందంటే కాన్కేవ్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేసింది, కాన్కేవ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ ద కాన్కేవో కాన్వెక్స్, కాన్వెక్స్ ఇలా ఉండేదాన్ని రెండు ఇలా ఉండేదాన్ని మనం ఏమంటాము బై కాన్కేవ్ గా మనం రాసుకుంటాము. కాబట్టి ఫస్ట్ స్ట్రైక్ చేస్తున్నది సర్ఫేస్ ఏంటంటే ఈ సర్ఫేస్ కి స్పియర్ ఇది. సో స్పియర్ కి సెంటర్ ఏదంటే ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇలా వెళ్ళి దీన్ని స్ట్రైక్ చేస్తుంది, దీన్ని స్ట్రైక్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇది స్పియర్, లైక్ ఎ స్పియర్. సో ఈ స్పియర్ కి ఇక్కడ C1 అని రాసుకుంటాం. నెక్స్ట్ దానికి C2, ఎందుకంటే రెండు ఇదే డైరెక్షన్ కాబట్టి C1 C2 సేమ్ డైరెక్షన్ లోనే మనకి ఉంటాయి. సో ఇక్కడ పోల్ అనేది ఉంటుంది, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n is equal to 1.5. సో P2 P1 is R1, P2 C2 is the R2. సో R1 20 cm, R2 30 cm. సో ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ R1 పాజిటివ్ అవుతుందా R2 నెగిటివ్ అవుతుందా అంటే ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ లో ఉంది, ఫస్ట్ కండిషన్ ద డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ పాజిటివ్. అంటే ఇన్సిడెంట్ రే డైరెక్షన్ కి సేమ్ గా ఉంటే పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా ఇన్సిడెంట్ రే డైరెక్షన్ కి ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి అవి అప్పుడు ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో ఈ వాల్యూస్ R1 నెగిటివ్ అవుతుంది, R2 కూడా నెగిటివ్ అవుతుంది. సో 1/F is equal to
n అంటే ఎంత ఉంది 1.5 మైనస్ 1 ఇంటూ 1/r1 1/-20 మైనస్ r2 వాల్యూ ఎంత ఉంది -30 గా మనం తీసుకుంటాము. సో అప్పుడు ఏమవుతుంది 1/f is equal to 1.5 అంటే 0.5 ఇంటూ 1/-20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/30 గా మనం రాసుకుంటాము. 1/f is equal to దీన్ని 1.2 గా రాసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం 60 అవుతుంది. -3 ప్లస్ 2 గా మనం దీన్ని రాసుకుంటాము. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ అబ్జర్వేషన్ అంటే ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. -3 ప్లస్ 2 గా రాసుకుంటాము. 1/f is equal to 1/2 ఇంటూ -3 ప్లస్ 2 -1/60. సో న్యూమరేటర్ మల్టిపుల్ చేస్తాం, డినామినేటర్ మల్టిపుల్ చేసినట్లయితే 1 into 1 -1/60 into 2 120. So f is equal to -120 centimeter. This is the focal length of this lens. ఇక్కడ this lens అంటే ఏంటంటే ఈ లెన్స్ అంటే ఇలా ఉంది లెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉండే లెన్స్. సో ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అంటే f is equal to -120 centimeter అని మనము ఈ క్లాస్ లో తెలుసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ హియర్. A double convex lens has two surfaces of equal radii r and refractive index n is equal to 1.5. Then focal length is how much? Focal length how much? అంటే focal length ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇట్లా ఏ డబుల్ కాన్వెక్స్ లెన్స్ అన్నా బై కాన్వెక్స్ లెన్స్ అన్నా ఇలా ఉంటుంది డబుల్ కాన్వెక్స్ లెన్స్. ఈ డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఈక్వల్ రాడీ ఫస్ట్ స్టెప్ చెప్పాం కదా. సో ఆ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ మనకి ఇలా డయాగ్రామ్ డ్రా చేసుకున్న వెంటనే ఫస్ట్ ఆర్ వాల్యూస్, ఆర్ అనేది ఎక్కడ ఉంటుంది, R1 ఎక్కడ ఉంటుందో, R2 ఎక్కడ ఉందో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇలా ట్రావెల్ అయ్యి ఏమవుతుందంటే ఈ సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తుంది. ఈ సర్ఫేస్ కి రేడియస్ సెంటర్ ఎక్కడ ఉంటుంది ఈ సర్ఫేస్ కంటే ఇది స్పియర్. ఈ సర్ఫేస్ అంటే ఇది, అప్పుడు ఇది C1 అవుతుంది. సో పోల్ నుంచి ఇక్కడ ఉండేదానికి మనకి ఏమవుతుందంటే R1 అవుతుంది అని మనం దీంట్లో తెలుసుకుంటాం. R1 నెక్స్ట్ ఇటు సైడ్ ఏమవుతుంది కదా C2 అయితే ఇది R2 అవుతుంది అని మనం తెలుసుకుంటాం. ఓకే, బై కాన్వెక్స్ లెన్స్ లో ఫస్ట్ స్ట్రైక్ చేస్తుంది. దేన్ని స్ట్రైక్ చేస్తుంది అంటే ఈ సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తుంది. సో ఇలా వెళ్ళి స్ట్రైకింగ్ ఈ సర్ఫేస్ స్ట్రైక్ చేస్తుంది కాబట్టి దీనికి స్పియర్ ఇలా ఉంటుంది. సో ఈ స్పియర్ కి సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉండే డిస్టెన్స్ R. సో ఫస్ట్ దీన్ని టచ్ చేస్తున్నది ఇది R1 అవుతుంది. ఓకే, ఒకవేళ దీన్ని టచ్ చేస్తే ఇది R1 అవుతుంది. సో మనము ఇది R1 అయితే ఏమవుతుంది R2. సెకండ్ వన్ ఇది టచ్ చేస్తుంది కాబట్టి ఇది R2 అవుతుంది. ఇలా రాసుకుంటాం. సో ఇప్పుడు f is equal to question mark don't know. సో ఇక్కడ R1 and R2 is equal to R1 and R2 both are same ఉంటాయి. R1 is equal to R2 is equal to R. ఎందుకు ఈక్వల్ రాడీ. ఇక్కడ పోల్ నుంచి C2 కి ఎంత అయితే ఉంటుందో పోల్ నుంచి C1 కి కూడా అంతే ఉంటుంది. అంటే రెండు కూడా సేమ్ డిస్టెన్స్ లో ఉంటాయి, సేమ్ రేడియస్. అందుకనే R1 is equal to R, R2 is equal to R ఇలా రాసుకుంటాం. సో ఇప్పుడు n is equal to 1.5 1/f is equal to 1/n minus 1 into 1/r1 minus 1/r2 గా రాసుకుంటాము. సో 1/f is equal to ఓకే. సో ఇప్పుడు n అంటే ఎంత ఉంది 1.5 minus 1 into 1/r minus 1/r1 అంటే ఎంత ఉంది r ఉంది, r2 అంటే ఎంత ఉంది r ఉంది. అయితే r1 అనేది పాజిటివ్ నెగిటివ్, r2 అనేది పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోవాలంటే ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ద డిస్టెన్స్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ అ పాజిటివ్. కాబట్టి ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి P2 C1 కూడా సేమ్ డైరెక్షన్, ఇది కూడా సేమ్ డైరెక్షన్ లో ఉంది. సో R1 is a positive, R1 is a positive. సో రైట్. నెక్స్ట్ అప్పుడు P2 C2 ఇన్సిడెంట్ ఈ డైరెక్షన్ లో ఉంది, దీని మెజర్మెంట్ ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి R2 ఏమవుతుంది నెగిటివ్ లో అవుతుంది, ఇదేమో పాజిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది కాబట్టి R2 నెగిటివ్ గా రాసుకుంటాం. సో అప్పుడు R1 అంటే ప్లస్ R1, R2 అంటే మైనస్ R అని రాసుకుంటాం. R2 అంటే ఏంది మైనస్ R ఇలా రాసుకుంటాం. 1/f is equal to 1.5 లో నుంచి 1 పోతే 0.1
1.5. So 1 by r plus 1 by r minus into minus plus 1 by r. Okay. So 1 by f is equal to, so దీన్ని మనము నెక్స్ట్ ఇక్కడ రాసుకున్నట్టయితే 1 by f is equal to 0.5 ని మనము 1 by 2 గా మనం రాసుకుంటాము. నెక్స్ట్ 1 by r plus 1 by r. సో లైక్ ఫ్రాక్షన్ అప్పుడు ఏమవుతుంది 2 by r గా రాసుకుంటాము. సో న్యూమరేటర్ ని మల్టిపుల్ చేస్తాం, డినామినేటర్ 2 into 1 2 r into 2r 2r. సో 2 క్యాన్సిల్, 1 by f is equal to 1 by r గా మనం రాసుకుంటాము. దీన్ని f is equal to r గా మనం దీన్ని రాసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. r ని చాలా మంది కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతుంటే r1 ఎక్కడ తీసుకోవాలి, r2 ఎక్కడ తీసుకోవాలి, ఫస్ట్ కన్ఫ్యూజన్. అండ్ సెకండ్ కన్ఫ్యూజన్ లో సైన్ కన్వెన్షన్ అప్లై చేయడము చాలా డిఫికల్ట్ గా, అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. తెలుసు సైన్ కన్వెన్షన్, కానీ కొద్దిగా అలా తడబడుతూ ఉంటారు. సో ఈ డయాగ్రామ్స్ ని ప్రాక్టీస్ చేసినట్టయితే లెన్స్ మేకర్స్ ఫార్ములాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ నేను ఈ క్లాస్ లో అన్నిటి కూడా ఫోకల్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేసేది చెప్పాను. అలా కాకుండా మీరు ఇందాక చెప్పిన ప్రాబ్లం లో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 10 సెంటీమీటర్ తీసుకొని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నారు అనుకోండి. r1 is equal to some values 20 centimeter, r2 is equal to 30 centimeter, and n is equal to question mark. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ని మనం నెక్స్ట్ క్లాస్ లో